ఊహించుకోండి, మీరొక విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. సముద్రం ప్రశాంతంగా కనిపిస్తోంది. అంతా బాగుంది అనుకునేలోపే ఒక్కసారిగా మీ దిక్సూచి అంటే కంపస్ గిరగిరా తిరగడం మొదలవుతుంది. రేడియో సిగ్నల్స్ కట్టయిపోతాయి. చుట్టూ తెల్లటి పొగ కమ్మేస్తుంది. కాపాడండి అని అరవడానిక్కూడా సమయం లేదు. మరుసటి క్షణం మీరు మాయం. శవం కూడా దొరకదు. ఇదే బెర్ముడా ట్రయాంగిల్. సముద్రగర్భంలో దాగి ఉన్న మృత్యువు. బెర్ముడా ట్రయాంగిల్. 1. భౌగోళిక ప్రదేశం. బెర్ముడా ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ఊహాజనిత ప్రాంతం. ఇది ఫ్లోరిడా అంటే మియామి, బెర్ముడా దీవులు మరియు ప్యూర్టోరికో అనే 3 ప్రాంతాలను కలుపుతూ త్రిభుజాకారంలో ఉంటుంది. సుమారు 5 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాయాన మార్గాల్లో ఒకటి. 2. మిస్టరీ ఆరంభం. గత 100 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సుమారు 50కి పైగా భారీ నౌకలు మరియు 20కి పైగా విమానాలు ఎటువంటి ఆచూకీ లేకుండా అదృశ్యమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వీటిలో చాలా వాటి నుండి కనీసం కాపాడండి అంటే మేడే లేదా ఎస్ఓఎస్ అనే సందేశం కూడా రాలేదు. అంత పెద్ద నౌకలు ఒక్క చిన్న ముక్క కూడా దొరక్కుండా సముద్రంలో కలిసిపోవడం ఈ మిస్టరీకి అసలు కారణం. 3. క్రిస్టఫర్ కొలంబస్ అనుభవం. ఈ మిస్టరీ ఈనాటిది కాదు. 1492లో అమెరికాను కనుగొనడానికి బయలుదేరిన క్రిస్టఫర్ కొలంబస్ తన నౌక ఈ ప్రాంతంగుండా వెళ్తున్నప్పుడు ఆకాశంలో వింత వెలుగులు అంటే స్ట్రేంజ్ లైట్స్ చూశానని తన డైరీలో రాసుకున్నాడు. అలాగే అక్కడ తన దిక్సూచి అంటే కంపస్ వింతగా ప్రవర్తించిందని, దిక్కులను సరిగా చూపించలేదని పేర్కొన్నాడు. 4. ఫ్లైట్ 19 మిస్టరీ. బెర్ముడా ట్రయాంగిల్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ఘటన 1945లో జరిగింది. అమెరికన్ నేవీకి చెందిన 5 బాంబర్ విమానాలు ఫ్లైట్ 19 శిక్షణ కోసం ఇక్కడ ఎగిరాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. కాని కొద్దిసేపటికే పైలట్ల నుండి మాకు దిక్కులు తెలియడం లేదు, సముద్రం వింతగా కనిపిస్తోంది అని సందేశాలొచ్చాయి. ఆ తర్వాత ఆ 5 విమానాలు రాడార్ నుండి మాయమైపోయాయి. 5. రెస్క్యూ ప్లేన్ కూడా మాయం. ఫ్లైట్ 19 ఆచూకీ వెతకడానికి వెంటనే ఒక మరీన్ సీ ప్లేన్ను పంపించారు. అందులో 13 మంది సిబ్బంది ఉన్నారు. విచిత్రమేమిటంటే ఆచూకీ వెతకడానికి వెళ్లిన ఆ విమానం కూడా గాలిలోనే పేలిపోయి లేదా మాయమైపోయింది. ఒకే రోజు 6 విమానాలు, 27 మంది మనుషులు, ఆనవాళ్లు లేకుండా పోయారు. 6. యుఎస్ఎస్ సైక్లోప్స్. 1918లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు చెందిన భారీ నౌక సైక్లోప్స్ 309 మంది సిబ్బందితో ఈ ప్రాంతంలో ప్రయాణిస్తోంది. ఎటువంటి యుద్ధం జరగలేదు, తుఫాను లేదు. కాని ఆ ఓడ అకస్మాత్తుగా మాయమైంది. ఇప్పటివరకు దాని శకలాలు కూడా దొరకలేదు. అమెరికా నేవీ చరిత్రలో యుద్ధం లేకుండా జరిగిన అతిపెద్ద ప్రాణనష్టం ఇదే. 7. ఎలక్ట్రానిక్ ఫాగ్. బ్రాస్ గెర్నాన్ అనే పైలట్ తాను బెర్ముడా ట్రయాంగిల్ గుండా వెళ్తున్నప్పుడు ఒక వింతైన ఎలక్ట్రానిక్ మేఘంలో చిక్కుకున్నానని చెప్పాడు. ఆ మేఘంలోకి వెళ్లగానే తన విమానంలోని పరికరాలన్నీ పనిచేయడం మానేశాయట. ఆశ్చర్యకరంగా 30 నిమిషాల్లో ప్రయాణించాల్సిన దూరాన్ని కేవలం 3 నిమిషాల్లోనే దాటేశాడట. ఇది టైమ్ ట్రావెల్ లేదా వర్మ్ హోల్ సిద్ధాంతానికి బలాన్నిచ్చింది. 8. అయస్కాంత క్షేత్రాల ప్రభావం. భూమిపై ట్రూ నార్త్ అంటే నిజమైన ఉత్తరం మరియు మ్యాగ్నెటిక్ నార్త్ అంటే అయస్కాంత ఉత్తరం ఒకేలా చూపించే అతికొద్ది ప్రదేశాల్లో బర్ముడా ఒకటి అని శాస్త్రవేత్తలు అంటారు. దీనివల్ల కంపస్లు గందరగోళానికి గురై నావికులు దారి తప్పిపోతారని, దీనివల్లే ప్రమాదాలు జరుగుతాయని ఒక వాదన ఉంది. 9. మీథేన్ హైడ్రేట్స్. సముద్రగర్భంలో భారీ ఎత్తున మీథేన్ వాయువు నిల్వలున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అప్పుడప్పుడు భూమి పొరల్లో కదిలికల వల్ల ఈ గ్యాస్ బుడగలు భారీగా పైకొస్తాయి. ఈ గ్యాస్ నీటి సాంద్రతను అమాంతం తగ్గించేస్తుంది. అప్పుడా నీటిపై వెళ్లే నౌకలు బరువును తట్టుకోలేక క్షణాల్లో మునిగిపోతాయి. విమానాలు కూడా ఈ గ్యాస్ వల్ల మంటల్లో చిక్కుకునే అవకాశముంది. 10. రాక్షసాలలు రోవేవ్స్. ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా 100 అడుగుల ఎత్తువరకు లేచే రాక్షసాలలు అంటే రోవేవ్స్ ఏర్పడతాయని శాటిలైట్ డేటా ద్వారా తెలిసింది. 3 వైపుల నుండి వచ్చే తుఫానులు ఢీకొన్నప్పుడు ఇలాంటి అలలు పుడతాయి. ఇవి ఎంత పెద్ద నౌకనైనా క్షణాల్లో ముంచేయగలవు. ప్రమాదాలకు ఇదొక ప్రధాన కారణం. 11. అట్లాంటిస్ సంబంధం.
కొంతమంది సిద్ధాంతకారులు అంటే కాన్స్పిరసీ థియరిస్ట్స్ మునిగిపోయిన అట్లాంటిస్ నగరం ఈ బెర్ముడా ట్రయాంగిల్ కిందనే ఉందని నమ్ముతారు. ఆ నగరంలో ఉన్న అధునాతన క్రిస్టల్ టెక్నాలజీ అంటే క్రిస్టల్ ఎనర్జీ ఇప్పటికీ పనిచేస్తూ ఆ శక్తి వల్లే విమానాలు మరియు నౌకలు లాగబడుతున్నాయని వారి వాదన. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. 12. ఏలియన్ స్థావరం. మరికొందరి వాదన ప్రకారం సముద్ర అడుగున గ్రహాంతరవాసుల రహస్య స్థావరం ఉంది. వారు వారి ఉనికిని కాపాడుకోవడానికి లేదా పరిశోధనల కోసం మనుషులను వాహనాలను కిడ్నాప్ చేస్తున్నారని అంటారు. ఈ ప్రాంతంలో తరచుగా యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనిపించాయని చెప్పే కథనాలు ఈ వాదనకు ఆజ్యం పోస్తున్నాయి. 13. గల్ఫ్ స్ట్రీమ్. సముద్రం లోపల ఒక నదిలో ప్రవహించే ప్రవాహమే గల్ఫ్ స్ట్రీమ్. ఇది చాలా వేగంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా విమానంగానీ నౌకగానీ ప్రమాదానికి గురైతే దాని శకలాలను ఈ ప్రవాహం చాలా వేగంగా వేల కిలోమీటర్ల దూరానికి తీసుకువెళ్తుంది. అందుకే ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎటువంటి ఆధారాలు దొరకవు. 14. మానవ తప్పిదాలు. ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉండడం, తరచుగా తుఫానులు రావడం వల్ల పైలట్లు లేదా నావికులు చిన్న తప్పు చేసినా పెద్ద ప్రమాదం జరుగుతుంది. సముద్రం మరియు ఆకాశం ఒకే రంగులో కలిసిపోయినట్లు ఉండే వాతావరణం వల్ల పైలట్లు భ్రమకి గురై విమానాలను సముద్రంలోకి నడిపే అవకాశాలు ఎక్కువ. 15. అసలు నిజం. అయితే గణాంకాల ప్రకారం అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచంలో మిగిలిన సముద్ర ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలతో పోలిస్తే బెర్ముడా ట్రయాంగిల్లో జరిగే ప్రమాదాల శాతం ఏమీ ఎక్కువ కాదు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేక ఛార్జీలేవీ వసూలు చేయవు. దీనిబట్టి ఇది నిజంగా ఒక మిస్టరీనా లేక రచయితలు మరియు సినిమాల వల్ల సృష్టించబడిన కల్పితమా అనేది ఆలోచించాల్సిన విషయం. చివరగా, సముద్రం ఇప్పుడు ప్రశాంతంగానే కనిపిస్తోంది. కానీ దాని లోతుల్లో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. బెర్ముడా ట్రయాంగిల్ ఒక భ్రమ కావచ్చు, లేదా మన ఊహకు అందని నిజం కావచ్చు. ఒక్కటి మాత్రం నిజం, మనం ప్రకృతిని జయించామనుకుంటాం, కానీ సముద్రం ముందు మనం ఎంత చిన్నవాళ్లమో ఈ ట్రయాంగిల్ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే నిజమెప్పుడూ నీటి అడుగునే ఉంటుంది.